విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. గత వారం రోజులుగా బాన్స్వాడ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల మీద నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నష్టపోతున్నారు. వారిని ఉద్దేశించి వారికి ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాను. ఇక్కడ మొన్న మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళం ముఖ్యంగా చెప్పాలంటే ఎవరికి కూడా ఇక్కడ పార్టీ ముఖ్యము, తర్వాతనే పార్టీ బాగుంటేనే మనం బాగుంటాం, అధికారానికి వస్తాం సెకండ్ ఆప్షన్. కానీ కొంతమంది పోచారం శ్రీనివాసరెడ్డి గారితో పదవులు ఉంది, పనులు చేసుకొని డబ్బులు సంపాదించి గత ఎలక్షన్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అటే తిరిగి కారు గుర్తుకు ఓటేసి అధికారంలోకి రాగానే మేము పాత కాంగ్రెస్ వాళ్ళమని భుజాలు దులుపుకుంటూ ఉన్నారు. మేము 2004లో బాజిరెడ్డి గోవర్ధన్ బాన్స్వాడకు సంబంధమే లేదు, అయినా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద బీఫామ్ ఇచ్చింది కాబట్టి సపోర్ట్ చేస్తాం. 2009లో చేసినాం. 11 బై ఎలక్షన్లో శ్రీనివాస్ గౌడ్ గారికి ఇస్తే ఆయనకు చేసినాం. 14-18 బాలరాజు గారికి ఇస్తే బాలరాజు గారికి చేసినాం. 23లో రవీందర్ రెడ్డి గారు, ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి నుంచి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేము ఒక పార్టీ పరంగానే సపోర్ట్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారిని స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇంటికి వెళ్ళి స్వాగతం పలికాడు. దాని వలన ఈ 2 సంవత్సరాలుగా నిజమైన కార్యకర్తలు ఒకటే దృష్టి మీరు సారించాలి. పోచారం శ్రీనివాసరెడ్డి కనుక మన కాంగ్రెస్ పార్టీలో జైన్ కాకుంటే కనుక సిద్ధాపూర్ రిజర్వాయర్ కానివ్వండి, చందూరు జాకుర ఎత్తిపోతులు కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానివ్వండి, ఈ అనేక పథకాలు, ఈ అనేక ఫలాలు మన అందరికి అందేవని అడుగుతా ఉన్నా. కానీ కొంతమంది ముసుగు దొంగలు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను మనందరిని విడగొట్టి అంటే టైంపాస్ కోసం మరి ఇన్నేళ్ళు జెండా బట్టి మనం పోరాడింది కాంగ్రెస్ పార్టీ గెలవాలనే కదా. మరి కాంగ్రెస్ పార్టీ స్వయంగా మనమందరం పోయి అడుగుతా కూడా మొన్న ఏమన్నారు, పార్టీ పరిస్థితి దృష్ట్యా కొంతమంది పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగిందని చెప్పారు. రెండోది, ఎస్ఐఆర్ మీద బాన్స్వాడ రిపోర్టు స్వయాన పిసిసి అధ్యక్షుల గారికి మన డిసిసిబి మాజీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారే ఇవ్వడం జరిగింది. ఇది అవునా కాదా? అంటే తన కాంగ్రెస్ పార్టీ కాదంటే కనుక పిసిసి అధ్యక్షులు ఏ విధంగా తీసుకుంటారు? మీరు నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పుడు ఇంతకుముందు ఇద్దరు మిత్రులు మార్కెట్ కమిటీ చైర్మన్ వర్ణి కోటగిరి, పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాతనే 2 నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ సొసైటీ చైర్మన్ పదవుల విషయంలో కొంతమంది మళ్ళా అంటే ఇది మాకేమైనా కోట వస్తుందేమన్న ఉద్దేశంతో దానికోసం ఇదంతా దుకాణం పెట్టిరు. దయచేసి నిజమైన కార్యకర్తలు మీరు నిజమైన కాంగ్రెస్ వాళ్ళు అయితే పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద అధిష్టానం దృష్టి పెట్టి తను చేపడుతున్న కార్యక్రమాలకు కానీ తను ముందుకు చేస్తున్న పథకాల విషయంలో కానీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి పోయి అడగండి. మీకు రావాలని కూడా మేము అడుగుతాం. మా పవన్ అన్న చెప్పినట్టు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వాలని మేమంటున్నాము, మీరంటారు. మరి ఇంకా సార్ మీద మీరెందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఒకటే పార్టీ అనేటోడు మాట్లాడు. మీరు పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద ఇదే పని. ఇక ఇప్పుడు మీకు పరేషాన్ ఉన్నది ఏంటంటే అది అందరూ తెలుసు, 10 మంది ఎమ్మెల్యేలది కోర్టులో ఉందని తెలుసు. సార్ ఎటుపోయితే ఏమవుతుందని భయంలో ఉన్నారు తప్ప మీరు పార్టీ బాగుండాలా, కాన్స్టిట్యూన్సీ బాగుండాలని లేనే లేదు. ఎందుకంటే మీరు టీఆర్ఎస్లో ఉండి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా స్థానికంగా
ఎంత ఇబ్బంది పెట్టి ఎన్ని కేసులు చేసిరో మాకు తెలుసు. పోచారం శ్రీనివాసరెడ్డి మీరు పక్కకున్నారు కాబట్టి ఆయన అడ్డం పెట్టుకొని మీరు చేసుకున్నారు. పోచారం రెడ్డి గారు ఎక్కడ కూడా మాకు ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు పార్టీ పరంగా. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మేము చూస్తూ ఉన్నాం కదా. మరి మేము పోచారం శ్రీనివాసరెడ్డి గారికి 25 సంవత్సరాల నుంచి వ్యతిరేకంగా పోరాడినాం. మరి ఆయన మాతో కలిసి ఉండడానికి ఇష్టపడ్డాడు కదా. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా, నిజమైన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ కార్యకర్తలు కానీ దయచేసి రాబో ఈ సొసైటీ ఎన్నికల్లో మనకు న్యాయం జరగాలనుకుంటే మీరు ఆ గెట్టునుంటే నడదు. ఎందుకంటే మీరు ఒక వ్యక్తి వస్తేనే పోతాం, ఒక వ్యక్తి వస్తేనే పనిచేస్తాం కాదు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటాడు, కండ వేసుకొని ప్రతి కార్యక్రమంలో పాల్గొంటాడు. కానీ మీరేంది పున్నమామసకు వచ్చే మనిషి వెనక కనిపిస్తారు తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు పాల్గొంటారు. దయచేసి లేక 10 సంవత్సరాల అధికారంలోకి వచ్చినాము. మనం ఏవైతే నిజమైన గరీబుల కడుపు కొట్టద్దు. మీ కడుపులు నిన్నాయి అయ్యా. మీరు పక్కకుండి 10 ఏళ్ళు అధికారం, పదవులు, పైసలు అన్నీ పొంది కడుపు నిండి ఉన్నాయి. మీరు పేద మాటలు ఇప్పుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడే వ్యక్తులు ఎవరెవరు ముందు ఎక్కడున్నారో తెలుస్తున్నది. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కడుపు కొట్టద్దని, మీరు మన నిజమైన కార్యకర్తలు వాళ్ళ మాటలు నమ్మద్దని, మన పార్టీ ఎజెండా కాంగ్రెస్ పార్టీ అనుకునే వాళ్ళు కలిసి రండి, కలిసి ముందుకెళ్దాం. పార్టీ పథకాలని తీసుకెళ్దాం, ప్రభుత్వానికి సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా. దయచేసి కూడా ఈ పనికి రాని చెప్పే వ్యక్తుల మాటలు నమ్మద్దు. మనం నిజంగా నష్టపోవద్దని చెప్పి కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ. నా పేరు సురేష్ బాబా, మాది పాతవర్ణి గ్రామం. గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే క్రియాశీలకంగా ఉంటూ ఇప్పుడు గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు కాసుల వాళ్ళ దయ వల్ల ఒక కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తకు, కాంగ్రెస్ నాయకునికి ఒక ఏఎంసీ చైర్మన్ పదవి ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిన్నగా మొన్న నిజామాబాద్లో పిసిసి సమావేశానికి కొందరు నాయకులు ఇచ్చేశారు, పిఎస్సి సమావేశాన్ని. మరి వారు నిజమైన కాంగ్రెస్ నాయకులా లేక అబద్ధపు టీఆర్ఎస్ నాయకులా? మీ మనస్సాక్షిగా చెప్పండి. మీరు మీడియా ముందు ఉన్న 4-5 లీడర్లు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. మీ గుండె మీద ధైర్యం, మీకు ధైర్యం ఉంటే గుండె మీద చేయని చెప్పండి. మీరు కాంగ్రెస్ పార్టీ ఓటేశారా, చేయి గుర్తుకేశారా? టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు గుర్తుకేశారా? మీ ఊళ్ళల్లో ఉన్న దేవుళ్ళ మీద ప్రమాణం మీద చెప్పండి. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో పోచారం సార్ గారితో ఉంటూ టీఆర్ఎస్ పార్టీ ఓటేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే పోచారం గారికి పక్కన పెట్టేసి ఏనుగు రవీంద్ర రెడ్డి దగ్గరికి వచ్చి సంకన చేరి ఆయనకు మోసం చేసి మీరు ఇతనితో ఉండడం ఇంతవరకు మీ సమంజసం? ఇదేనా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులం అంటున్నారు? ఎప్పుడైనా మీరు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తెలుసా మీకు? కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఒక కార్యకర్తగా, ఒక లీడర్గా నేను చెప్తున్నాను. ఎప్పుడు కూడా మీరు స్వలాభం కోసమే ఇదే టీఆర్ఎస్ పార్టీలో ఉండి మాకు ఎంత ఇబ్బందులు పెట్టారా మీరు మాట్లాడు. కిషోర్ యాదవ్ కానీ, సతీష్ కానీ, ఇక్కడ ఉన్న మా వర్ణి మండల్ మేక వీరాజు కానీ ఎంతమంది మీరు మాకు బాధలు పెట్టారు. ఇప్పటికి మేము మర్చిపోలేక ఉన్నాం. ఎందుకంటే అప్పుడు మీరు నియంత్ర పాలన చేశారు. ఇంకొకసారి ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి మచ్చ తెచ్చే విషయాలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి హేళన చేయొద్దని మీకు మరీ హెచ్చరిస్తున్నాను. ఎప్పుడండి మీరు వచ్చింది కాంగ్రెస్ పార్టీలోకి? భారత్ జోడో యాత్రకు వచ్చారా? ఒక కల్లాలకి కాంగ్రెస్ దాంట్లోకి వచ్చారా? మొన్న జెండాలు మార్చుకుంటూ మీరు పదవుల కోసం ఎక్కడ పడితే అక్కడ అధిష్టానం జైన్ అయినందుకు మీ స్వలాభం కోసం మీరు పార్టీలు మారద్దు. ఇంకా కూడా మాకు అర్థం కావట్లే, గత కొన్ని రోజులలో మరి ఇదే పార్టీలు ఉంటారు కాంగ్రెస్ పార్టీలో, మరి ఇంకా వేరే పార్టీ జాయిన్ అవుతారు. ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇది గుర్తుంచుకోండి. ఇంకా 6 నెలల సంవత్సరంలో, ఇంకా సంవత్సరం 2 సంవత్సరాల మీ లైఫ్ లాంగ్ కాంగ్రెస్ పార్టీలు ఉంటారా? ఇంకా వేరే పార్టీకి మారుతారు. నిజ స్వరూపంగా నేనే చూస్తాను, మీరు నాకే చూడాలా, నేను మీకే చూస్తాను. హెచ్చరిస్తూ ఇంకొకసారి పోచారం గారి మీద, పోచారం గారి కుటుంబం మీద, కాసుల బారాజు మీద ఏమన్నా అవకలు చేస్తే బాగుండదని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి.
పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, బాలరాజన్న గారి నాయకత్వం, బాలరాజన్న గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ ఈరోజు 19వ తారీఖు బుధవారం రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వచ్చినటువంటి పిసిసి అధ్యక్షవర్యులు గౌరవనీయులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి కానీ, మరి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీమతి సీతక్క అనసూయ గారికి కానీ, బాన్స్వాడ నియోజకవర్గం నుంచి మేము కాంగ్రెస్ కార్యకర్తలమని చెప్పుకోవడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ద్రోహులు అయినటువంటి నసర్లాబాద్ మండల కేంద్రానికి చెందినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, కిషోర్ యాదవ్ గారు కానీ, మరి బీర్కూర్ మండల కేంద్రానికి చెందినటువంటి సతీష్ కానీ, ఎవరైతే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వారు బాన్స్వాడ నియోజకవర్గానికి శాసనసభ్యులైనటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి మరియు రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ గారు అయినటువంటి బాలరాజన్న గారి వెంట ఉంటూ నియోజకవర్గానికి అభివృద్ధి పథంలో తీసుకుపోదామనే ఉద్దేశంతో ఉన్నటువంటి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు అభివృద్ధి కొరకై అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి అధికార పార్టీలో ఉంటూ మీరు 2018 కానీ 2023 శాసనసభ ఎన్నికల సందర్భంలో మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసినటువంటి వ్యక్తులు అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మరి వేణుగు రవీందర్ రెడ్డి గారికి దగ్గరై కాంగ్రెస్ బీఆర్ఎస్ జెండా మార్చి కాంగ్రెస్ జెండా పట్టుకున్న వ్యక్తులు మీరు. ఇక్కడ మరి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శాసనసభ సభాపతి గారు కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలైనటువంటి నేను బాన్స్వాడ నియోజకవర్గానికి మారుమూల ప్రాంతానికి చెందిన వ్యక్తిని, మొదటి వ్యక్తిని అయినటువంటి దళిత బిడ్డ నాకు గుర్తించినటువంటి వ్యక్తి గౌరవనీయులు పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, బాలరాజన్న గారు గుర్తించి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడ్డ వ్యక్తి అని నన్ను కోటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించడం జరిగింది. మరి నేను కొత్త కాంగ్రెస్ కార్యకర్తనా పాతోన్యా మీరు చెప్పవలసిన అవసరం ఉంది. మీరు నిన్న మొన్న వచ్చి పాతోళ్ళకు అన్యాయం జరుగుతుంది అనడం సిగ్గుచేటు. మరి పార్టీ నాయకత్వం కూడా ఆలోచించాలా సార్. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, మరి మంత్రివర్యులు కానీ ప్రతి ఒక్కరు బాన్స్వాడ నియోజకవర్గం గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు వాస్తవానికి అధికారం ఉన్నది కాబట్టి శాసనసభ్యుల వారి వెంట ఉంటూ మా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామన్న ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులం నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు. పాతోళ్ళమే మేమంతా సార్ గారి వెంబడ బాలరాజన్న గారి వెంబడ ఉంటున్నాం. అలా ఇప్పుడు రేణుగు రవీందర్ రెడ్డి వెనుక ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జెండా మార్చి వచ్చిన వ్యక్తులే, వారు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కారు. కాబట్టి మీరు కూడా పెద్దలు పార్టీ అధిష్టానం ఆలోచించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే వారు ఏదో వాళ్ళ అధికారం కోల్పోయింది. గతంలో 10 సంవత్సరాలు సార్ వారి యొక్క ఆలోచనలు తీసుకొని వాళ్ళ అధికారంని అడ్డం పెట్టుకొని సార్కు అధికారంలో ఉండి వీరు సార్తోని ఎన్నో కోట్ల పనులు తీసుకొని ఎన్నో రూపాయలు జేబులో వేసుకున్నటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులు అధికారం పోవడంతో ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మాదే అధికారం చలాలని చూస్తున్నటువంటి వ్యక్తులే నిన్న మాట్లాడుతున్నారు. మరి పిసిసి అధ్యక్షులు గారు గమనించవలసిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తులకు మరి అట్లా దూరం పెట్టడమే నిజంగా అయితే మైన కార్యకర్తలకు న్యాయం చేసినటువంటి అయినట్టు వారు అవుతామని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కలిసి ఏదైతే మొన్న నిజామాబాద్లో కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ ఆలోచనతోటి పెద్దలు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దగ్గర అలాగే రాష్ట్ర నాయకులైనటువంటి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర బాన్స్వాడ నియోజకవర్గ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని హేళనగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమంది నాయకులు, నాకు తెలిసి ఎవరైతే మొన్న వచ్చిన కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళు పార్టీలు మారుతూ వాళ్ళ మనుగడని కొనసాగించే ఉద్దేశంతో నడుస్తున్నారే తప్పితే ఎక్కడ పార్టీ ఆలోచనతో వాళ్ళు వెళ్తలేరు. పెద్దలు క్లియర్గా చెప్తున్నారు, పాత కాంగ్రెస్ నాయకులకి అవకాశాలు ఇస్తామని చెప్పేసి. మీరు మీ వెనుక ఉన్న పాత కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ముందుండి మీరు అన్యాయం చేస్తున్నారు. నేను ఈ వేదికపై నుంచి మీకు క్లియర్గా చెప్పదలుచుకున్నా, ఎవరైతే నిన్న మొన్న ఈ ఏనుగు రవీందర్ రెడ్డి గారితో కానీ ఈ పోచారం శ్రీనివాసరెడ్డి కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారు మేము కాంగ్రెస్ అని చెప్పేసి. మీకు అధికారమే ముఖ్యం కానీ పార్టీ ముఖ్యం కాదు. ఆ రోజు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఉండి వాళ్ళతోటి ఎన్నో పనులు చేయించుకొని ఈరోజు వారికే అన్యాయం చేసి మీరు పార్టీ మారిన వ్యక్తులు మీరు. ఈరోజు పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీలోకి రాగానే మళ్ళీ మీరు ఆయనపై వ్యతిరేకతతో ఏవో మాటలు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము క్లియర్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనతోటి మీరుంటే అందరితో కలిసి రండి. ఈరోజు కూడా చెప్తున్నాం, మేము స్వాగతిస్తున్నాం. మీ ఉద్దేశాలు మంచిగుండి అందరినీ కలుపుకొని పోయే ఉద్దేశాలు ఉంటే అందరితో పనిచేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మీ వెనుక ఉన్న నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారు, మీరు ముందుండి మీ వెనుక తిప్పుకుంటున్నారు చూడు, పాపం వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది. ఎందుకంటే మీరు తిట్టే తిట్లు, మీరు చేసే పనులు అన్నీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నాయి తప్పితే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా లేవు. ఈరోజు పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజు కూడా నా ఎంబడి కొత్తగా నాతో జాయిన్ అయిన వాళ్ళకి పదవులు ఇస్తా అని చెప్పేసి ఏ రోజు కూడా అంటలేడు ఆయన. పార్టీ అధిష్టానం మేరకు ఎవరికి ఇవ్వాలనో, ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళకి పదవులు ఇద్దామనే ఆలోచనతో ఉన్నారు. అంతేగాని మీరే కావాలని చెప్పేసి మాకు ఇవ్వాలి, పాతోళ్ళకి ఇవ్వాలి, కొత్తోళ్ళకి ఇవ్వాలి, ఇటువంటి విభేదాలు పెట్టి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఎవరైతే 2013-14 కంటే ముందు కాంగ్రెస్ నుంచి పనిచేస్తున్నారో వాళ్ళకి పదవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు వాళ్ళని వెనకబెట్టుకొని పాపం వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా నేను ఈ వేదికపై నుంచి తెలియజేస్తున్నాను, మీరు ఎవరైతే ఈ పెద్ద పెద్ద నాయకులు మిమ్మల్ని ప్రలోభాలు పెట్టి తిప్పుకుంటున్నారో వాళ్ళ వెనక నుండి వచ్చేయండి. వాళ్ళు వెంబడి ఉంటే మీకు ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్లో మనం అనుకున్నది చేసుకోవచ్చు. పెద్దలు చాలామంది ఉన్నారు ఇప్పుడు మనం బడి. కాబట్టి పాత ఎవరైతే కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ స్వాగతిస్తున్నాం మేము. ఈ లీడర్ల వెనుకొండమాకండి, మీరు రండి, మీరు వస్తే మిమ్మల్ని కూడా మేము స్వాగతిస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఇంకొక విషయం తెలియజేస్తున్నాను, మేము కాంగ్రెస్ పార్టీ అంటున్నారు చూడు, వీళ్ళు కొంతమంది సరే ఉండొచ్చు, 2004లో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మళ్ళీ అధికారంలో రాగానే టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు, మళ్ళీ అధికారంలో రాగానే మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తున్నారు. అంటే వీళ్ళు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కాదు. అధికార పార్టీ ఎక్కడుంటే అక్కడ మారే నాయకులు తప్పితే వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు కారు అని చెప్పేసి నేను ఈ వేదికపై మీకు తెలియజేస్తూ, మీరు ఇంకా మారండి, మీకు ఇంకా అవకాశం ఉంది. అంతేగాని ఇప్పుడు ఉండి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నామని చెప్పు ఈ బాన్స్వాడ ప్రతిష్టను దెబ్బతీయకండి. ఎందుకంటే రాష్ట్రంలో బాన్స్వాడ నియోజకవర్గానికి ఒక గుర్తింపు ఉంది. ఇక్కడ జరిగినన్ని డెవలప్మెంట్ వర్క్స్ ఎక్కడ జరగలేదు. పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు చాలా డెవలప్ చేశాడు. ఈరోజు ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు ఆయనతో ఉండి మేము పనిచేస్తున్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఒకవేళ మీరు కూడా అటువంటి ఉద్దేశం ఉంటే ఇప్పుడే మానుకోండి. కాంగ్రెస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకోండి, అందరితోటి ముందుండి నడవాలని చెప్పేసి ఈ వేదికపై నుంచి కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ